హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు ఫ్రెండ్స్? నేను మీ వంశీని, మిస్టర్ వంశీ గేమింగ్. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కొత్తగా ఫ్రీ ఫైర్ అప్డేట్ ఇచ్చాడు కదా, OB49. ఏంటి ఫ్రీ ఫైర్ అనేవాడు 8th సెంచరీ కింద, అంటే తనకి 8 ఫ్రీ ఫైర్ మ్యాక్స్ పెట్టి 8 years అయిందని చెప్పి 8th యానివర్సరీ కింద మనకి OB49 అప్డేట్ ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. దానిలో పెట్టిన మనకి కొన్ని గన్ స్కిన్స్ ఇవి. MP40 అయితే కొన్ని బ్లూ కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలరు ఈ గన్ స్కిన్స్ కొన్ని పెట్టాడు ఫ్రెండ్స్. అవి పాతవి, ఓల్డ్ ప్లేయర్స్కి అయితే బాగా తెలిసిద్ది ఫ్రెండ్స్ ఈ గన్స్ ఎలా ఉంటాయో. అసలు ఈ గన్స్తో ఎంత బాగుంటుందో చూసారుగా ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ ఎంత బాగుందో చూడడానికి, అలానే రెడ్ కలరు అసలు కొడితే ఆడికి డైరెక్ట్ హెడ్ ఫ్రెండ్స్. అసలు ఆడికి ఎక్కడి నుంచి కొట్టాం కూడా తెలియదు, అంత బాగుంటుంది గన్ను. కానీ మన దగ్గర అలాంటి గన్ స్కిన్స్ లేవు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం దీనికి ఏమి మనీ ఖర్చు పెట్టలేదు కాబట్టి మన దగ్గర అలాంటి గన్ స్కిన్స్ ఏం లేవు. కానీ మన దగ్గర కొన్ని రేర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు కొన్ని రేర్ ఐటమ్స్ అనేది నేను నీకు చూపిస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ వీడియోని మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు తెలిసిద్ది ఫ్రెండ్స్ రేర్ ఐటమ్స్ ఏంటనేవి. మనకైతే ఇంకో ఇందాక గన్ స్కిన్స్, ఇప్పుడైతే మొన్న పెట్టాడుగా ఫ్రెండ్స్ ఈవెంట్ చెప్పులు. చూసారుగా ఫ్రెండ్స్, ఒక్కొక్క మొత్తం 3 ఐటమ్స్ ఉన్నాయి చెప్పులు అనేవి. చూసారుగా ఫ్రెండ్స్, ఒకటేమో లైన్ టైప్ పెట్టాడు, ఇంకోటేమో పింక్ రెడ్ కలర్ టైప్ పెట్టాడు. ఇంకో చెప్పులు ఏంటి అంటే చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం ఒకటేమో షార్క్ టైపు, ఇంకోటేమో గ్రీన్ కలర్ టైప్ పెట్టాడుగా ఫ్రెండ్స్ చెప్పులు. చూసారు ఫ్రెండ్స్ చెప్పులు ఎలాగున్నాయో. తర్వాత అబ్బాయి బండ్లు ఒకటి, అమ్మాయి బండ్లు ఒకటి పెట్టాడు. మళ్ళీ టోపీలు 2 పెట్టాడు, అబ్బాయితో టోపీ, అమ్మాయితో టోపీ. ఒక అబ్బాయి చెప్పులు, అమ్మాయి చెప్పులు పెట్టాడు ఫ్రెండ్స్. ఆధార్ ప్రైజెస్లో గ్రాండ్ ప్రైజెస్ అయితే 4 చెప్పులు పెట్టాడుగా ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ దానిలో అమ్మాయి బండ్లు మొన్న పెట్టాడుగా ఫ్రెండ్స్, గుర్తుందా మీకు? అమ్మాయి బండ్లు, అబ్బాయి బండ్లు బాగుంది అన్నారు చాలామంది చూసి. చాలామంది తీద్దాం అనుకున్నారు కానీ ఎంత ట్రై చేసినా రాలేదనుకుంటున్నారు చాలామంది. ఇవే ఫ్రెండ్స్ ఆ బండిల్స్. అమ్మాయి గోల్డెన్ బండిలును, అబ్బాయి వైట్ షర్టు. బాగుంది కదా ఫ్రెండ్స్, ఈ బండిల్స్ చాలా బాగున్నాయి. మ్యాక్సిమం చాలామంది దగ్గర తీసారు అనుకున్నారు కానీ చాలామంది తీశారు, కానీ చాలామంది తీయలేదు. ఎందుకంటే అది చాలా ఖర్చు అయ్యిద్ది తీయడం. మ్యాక్సిమం ఒక 2000-3000 డైమండ్స్ అయితే పడతాయి. కాబట్టి చాలామంది ఇంకా ఆలోచించలేదు తీద్దామని. అందుకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే ఖర్చు పెట్టలేదు కాబట్టి నేను తీయలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మరి అయితే బండిలు ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఇంకా మన వీడియోని లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసుకోండి. కొత్త యూజర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ద్వారా మాకు ఎంతో ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ద్వారా మాకు ఎంతో ఉత్సాహం వచ్చి మేము ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టాలనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎటువంటిది మిస్ చేయకుండా ఖచ్చితంగా మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ దానిలోకి వెళ్తే మనకి ఇమోట్స్ అయి పెట్టాడు కదా ఫ్రెండ్స్. అంటే ఓల్డ్ ప్లేయర్స్కి అయితే తెలిసిద్ది, చెయ్యి రిమోట్, ఇంకా పైకి లేచి పడుకోవడం ఇమోట్, గబ్బిలంలో ఎలాడడం ఒక ఇమోట్, ఇంకోటేమో అదేదో పెట్టాడు కదా ఫ్రెండ్స్. ఆ 4 ఇమోట్స్ బాగున్నాయి ఫ్రెండ్స్, అసలు సరిగ్గా ఉన్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, 4th ఇమోట్ అయితే చేతుల్లో పెట్టి అది మ్యాజిక్ చేస్తున్నట్టు పెట్టారు. కానీ చెయ్యి రిమోట్ అయితే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. అసలు అది రావాలంటే మైబ్లేరియస్, అసలు రావాలంటే చాలా గ్రేట్. అది అసలు ఫస్ట్ అది ఇవ్వట్లేదు కూడా. ఫస్ట్ పడుకోవడం ఇమోట్ ఎత్తాడు, దాని తర్వాత గబ్బులు వేలాడిది ఎత్తాడు, దాని తర్వాత చెయ్యి రిమోట్ ఇచ్చి లాస్ట్లో మ్యాజిక్ లాంటిది వేస్తున్నాడు. మరి ఏమైద్దో మరి ఫ్రెండ్స్, చాలామంది తీసుకుని ఉంటారు కదా, మరి మీకు ఏమేమి వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత గన్ స్కిన్స్లో ఏమో డబుల్ పేర్లో అవి పెట్టాడు కదా ఫ్రెండ్స్. మొన్న లక్కీ రాయల్ అయితే మార్చాడు వెపన్ రాయలు. మరి వెపన్ రాయల్లో మీకు స్పాస్ అయితే గన్ వచ్చిందా ఫ్రెండ్స్? మరి మీరు తీసారా? గన్ ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే తీసాను, అవి నా దగ్గర ఉంది గన్. ఇప్పుడు గన్ చూడడానికి అయితే లుక్స్ పరంగా అయితే 100% బాగుంది. డ్యామేజ్ కూడా బాగానే పడుతుంది, చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి మీకు ఎలాగ అనిపించింది దాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకా నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మరి నా దగ్గర ఉన్న వెపన్స్లోకి వెళ్తే ఏమో నా దగ్గర చెప్పానుగా ఫ్రెండ్స్, నా దగ్గర AK ఒకటే, గ్రోజా ఒకటే, ఏవో ఉన్నాయి. మిగతా అన్ని నార్మల్ ఐటమ్సే కానీ రేర్ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇదైతే M4A1 ఫ్రెండ్స్, మీకు బాగా తెలుసు. AK నా దగ్గర ఉన్నది.
ఏకే డ్రాకో ఉంది, డ్రాకోతో పాటు ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. మరి ఈ గన్ మీ ఎంతమంది దగ్గర ఉన్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డ్రాగో ఏకే దాంతోపాటు ఇంకో గన్ చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి లాస్ట్ వరకు చూడండి, దాన్ని బట్టి మీకు తెలిసిద్ది ఫ్రెండ్స్, లేకపోతే తెలీదు. ఇగో ఫ్రెండ్స్, స్కల్ హంటర్ అనే గన్ను మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఎవరి దగ్గర ఉండదు, ఎందుకంటే ఇది ఓల్డ్ ప్లేయర్స్ దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నాను. మ్యాక్సిమం ఎవరి దగ్గర ఉండదు. వాటర్ బెలూన్ అనే గన్ ఉంటుంది, కానీ స్కల్ హంటర్ అనేది చాలామంది దగ్గర ఉండదు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఎవరి దగ్గర ఉన్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళు ఖచ్చితంగా ఓల్డ్ ప్లేయర్స్ లెక్కే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. దాని తర్వాత స్కారు, దాని తర్వాత ఇంకా గ్రోజా చూసుకుంటే, గ్రోజా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈవో ఉందని. దాని తర్వాత ఈ రెడ్ కలర్ గన్ కూడా బాగుంటుంది, ఎక్స్క్లూజివ్ వాటర్ఫుల్ అనేది. ఇది బాగానే పడుద్ది ఫ్రెండ్స్. గ్రోజా లెవెల్ 2 అనేది నాది, ఇంకా లెవెలప్ చేయలేదు, చేద్దామని చూస్తున్నాను. చేస్తాను ఫ్రెండ్స్ కొన్ని రోజుల తర్వాత, ఇంక మళ్ళీ డ్రాప్ పడినప్పుడు. అలా గన్ ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ దగ్గర ఏమేమి గన్స్ ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి నాకు తెలిసిద్ది, మీకు తెలిసిద్దిగా ఫ్రెండ్స్, మీ దగ్గర ఏవేవి గన్స్ ఉన్నాయి అనేది. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే నాకు రిక్వెస్ట్ పెడుతున్నారు గేమ్ ఆడడానికి, కానీ నాకేమో గేమ్ ఆడాలని లేదు ఇప్పుడు. మీకు తీస్తున్నాను కదా ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియోలో మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేను ఇంక గేమ్లోకి వెళ్ళలేదు ఫ్రెండ్స్. మిగతా గన్స్ ఇవి పారాఫుల్, కింగ్ ఫిషర్, G36, హగ్, ప్లాస్మా గుర్తుందా ఫ్రెండ్స్ మనకి? ఇదివరకు ప్లాస్మా దొరికిందంటే అసలు గ్రేట్ అనుకునే వాళ్ళం ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు ప్లాస్మా దొరకడం ఎక్కువైపోయింది, కానీ దాన్ని వాడడం కూడా తగ్గిస్తారు కదా ఫ్రెండ్స్. అదొక రేర్ ఐటమ్, కానీ ఆ గన్ను వాడితే మాత్రం సరిగ్గా వాడతాం కదా ఫ్రెండ్స్. అది SVD ఒకటి, వుడ్ ప్యాకర్, AC80 వుడ్ ప్యాకర్ గన్ ఎలాగో, అసలు స్కిన్ ఎలాగ ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నాకు. ఈ స్కిన్ అయితే మా బ్రదర్ తీసాడు, మరి ఈ స్కిన్ అసలు ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్. లుక్స్ పరంగా నాకైతే బాగుంది, డ్యామేజ్ కూడా బాగా పడుతుంది, రేట్ ఆఫ్ ఫైర్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, ఎక్యురసీ కూడా బాగానే ఉంది. వుడ్ ప్యాకర్, SVD, SKS, AC80 అన్ని గన్స్లో మీది ఏం ఫేవరెట్ గన్ను ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ అయితే మిషన్ గన్లోకి వెళ్దామా ఫ్రెండ్స్. మరి మిషన్ గన్లో ఏమేమి ఉంటాయి కదా ఫ్రెండ్స్ తెలుసుగా, M249, M60, ఇంకా కార్డు. మరి 3 గన్స్లో మీరు ఏ గన్ ఎక్కువ వాడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ యూఎంపీలో నా దగ్గర ఉన్న స్కిన్ మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం నా దగ్గరే ఉందని అనుకుంటున్నాను నేను. మరి ఈ గన్ ఇది ఒకటి డ్రార్ వోల్టేజ్, ఈ గన్ అయితే మరి అదే సీజన్ దానిలో ఇచ్చాడు ఫ్రెండ్స్ నాకైతే. మరి నేను బాగుందా ఫ్రెండ్స్, ఎలాగుందో ఇది. మరి ఈ సీజన్లో అనేది పారాఫుల్ ఇచ్చాడు, మరి ఆ పారాఫుల్ మీలో ఎంతమంది తీశారు ఫ్రెండ్స్? ఇంకా నేనైతే ఇంకా తీయలేదు ఫ్రెండ్స్, ఇంకోసారి హీరో ఎక్కియాలి. మరి ఆ హీరో ఎక్కితే అప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ పారాఫుల్. మిగతా ఈ టెడ్డీ బేర్ది, ఈ నార్మల్ ఎక్స్క్లూజివ్ షేడోన్, ఎక్స్క్లూజివ్ షీరోవు, యూఎంపీ, విండ్స్, ఇవన్నీ గన్స్ ఎలాగున్నాయో ఒకసారి గన్ స్కిన్స్ ఎలాగున్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా MP5 ఇచ్చేవారు. ఇంకేముంది ఫ్రెండ్స్, VSS, MP40 అనేది స్ట్రైక్ ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర. మరి మీ దగ్గర ఏ గన్ ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకేముంది ఫ్రెండ్స్, మరి P90 ఇదంతా నార్మల్. ఇంకా థామ్సన్, డబుల్ వెక్టర్, మ్యాక్ 10, బిజాన్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, పోయినసారి వెపన్ రాయల్లో ఇచ్చాడు, తీసాను. మరి ఈసారి ఏ గన్ ఇస్తాడో తెలియదుగా ఫ్రెండ్స్, మరి ఈసారి ఏ గన్ ఇస్తాడో దాన్ని బట్టి చూసుకుందాము. మరి స్పాస్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక తీసానని చెప్పేసి, స్పాస్ అదే ఫ్రెండ్స్. కానీ నా దగ్గర లేని గన్ ఒక్కటే ఫ్రెండ్స్, డబుల్ ప్యార్లు ఒక్కటే, ఏ స్కిన్ లేదు. నాకు అదే బాధగా ఉంది. ఈసారి ఏవో వ్యాలెట్ పెట్టాడు కానీ నాకు డ్రాప్ అయితే పడలేదు ఫ్రెండ్స్. డబుల్ ప్యార్లు తీద్దామంటే కానీ స్పిన్ చేసిన డబుల్ ప్యార్లు వస్తుంది అని చెప్పి నమ్మకం లేదుగా ఫ్రెండ్స్. మరి అదే నేను ఆలోచిస్తున్నాను. దాని తర్వాత AWM ఏంటి, కార్ 98, దాని తర్వాత M82B, M24, హీల్ స్నైపర్, దాని తర్వాత ఇంకో గన్. మొత్తం ఈ 5 గన్స్లో మీరు ఎక్కువ స్నైపర్ వాడతారా లేకపోతే M82B వాడతారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు AWM వాడతారా M82B వాడతారా ఎక్కువ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు స్కానర్ లాంటిది పెట్టుకుంటే మీకు హీల్ పిస్టల్ వస్తుంది కదా ఫ్రెండ్స్. హీల్ పిస్టల్తో మీరు చేసిన హయ్యెస్ట్ కిల్స్ ఎన్ని ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈ డెసర్ట్ టైగర్ డేస్కి వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే పర్మనెంట్గా కాదు, పర్మనెంట్గా రావాలంటే ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్, అది వస్తుంది కొన్ని రోజుల్లో. దాని తర్వాత ఇంకా నా దగ్గర ఈ ఫ్రెండ్స్ మెటల్ అయితే నా దగ్గర పర్లేదు ఫ్రెండ్స్. 9 ఐటమ్స్ ఉన్నాయి. 9 ఐటమ్స్ పర్లేదు, బాగానే ఉంది.
మీకు ఒక ఐటమ్ చూపిస్తే అది మీ దగ్గర ఉన్నదో లేదో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, ఇదే ఫైర్ లాగా ఉంది కదా ఫ్లేము. ఆ ఫ్లేమ్ని మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉన్నదో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం నాకు తెలిసి నేను గేమ్ ఆడేటప్పుడు అది ఎవరి దగ్గర ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ టైంలో చాలామంది గేమ్ ఆడరు. నా దగ్గరే ఉంది అది. మీ దగ్గర ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పింక్ కలర్తో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా రెడ్ కలర్ జిక్సా ఇవన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్. అసలు కొట్టడానికి కూడా చూడడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎనిమీస్కి. మరి మీ దగ్గర ఈ గన్స్ ఉన్నాయా లేకపోతే ఈ మెటల్ ఉందా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరి దగ్గర ఉందని. దాన్ని బట్టి మనకి తెలిసిద్దిగా ఫ్రెండ్స్ ఎవరి దగ్గర ఉందా అనేది. నెక్స్ట్ మన గొడ్డల దగ్గరికి వెళ్ళిపోతే మొన్న ఇచ్చాడుగా ఫ్రెండ్స్ పుష్ప తగ్గేదేలే, గొడ్డలు ఇచ్చాడుగా ఫ్రెండ్స్. గొడ్డలు దాని తర్వాత ఇవన్నీ మిగతా నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ గ్లో పవరు, ఆవురా షేడు, స్నో స్లైసరు. ఇంకా ఇదైతే కొద్దిగా పర్లేదు ఫ్రెండ్స్, కత్తి బాగుంది. ఇదైతే మంటలు వస్తుంది, నైబర్ ట్రాప్స్ బ్లేడ్ అంట. అయితే బాగుంది. మరి మీకు ఏది నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, దాన్ని బట్టి నేను చూస్తాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి కూడా ఒకసారి పెట్టండి ఫ్రెండ్స్. నాకు మీ దగ్గర ఏమేమి ఉన్నాయి కూడా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఏం రేర్ ఐటమ్స్ ఉన్నాయో నాకు చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఓల్డ్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో వెంటనే వాళ్ళందరూ లైక్ చేసుకోండి. ఇంకా కొత్త యూజర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీ దగ్గర ఏ రేర్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ నాకు చెప్పండి ఫ్రెండ్స్, నేను చూస్తాను ఫ్రెండ్స్. ఎవరెవరి దగ్గర ఏమేమి రేర్ ఐటమ్స్ ఉన్నాయో నాకు తెలియాలని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను చూడాలనుకుంటున్నా ఫ్రెండ్స్. కాబట్టి మీ దగ్గర ఏమేమి రేర్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పండి ఫ్రెండ్స్, మరి నేను చూస్తాను. ఇంకా నెక్స్ట్ గ్రెనేడ్స్ దగ్గరికి వెళ్తే గ్రెనేడ్స్ నా దగ్గర 19 ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రెనేడ్స్ ఒక్కొక్కటి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. గ్రెనేడ్స్ అసలు స్కిన్స్ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. గ్రెనేడ్స్ అసలు వేయడు అంటే నేను ర్యాంకుల్లో ఎక్కువ దొరికితే గ్రెనేడ్స్ వేస్తాను ఫ్రెండ్స్. గ్రెనేడ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అసలు కొడితే హెడ్ పడ్డం అంటున్నాను ఏంటి ఫ్రెండ్స్, సారీ. అసలు గ్రెనేడ్ వేస్తే ఆడు ఖచ్చితంగా సిఎస్లో అయితే డౌన్ అయిపోవడం, ర్యాంకుల్లో అయితే ఖచ్చితంగా టీం అయితే డౌన్ అవుతాడు ఫ్రెండ్స్. సోలో అయితే ఖచ్చితంగా చచ్చిపోవడమే కదా ఫ్రెండ్స్. గ్రెనేడ్ కరెక్ట్గా వేస్తే అది కొన్నిసార్లు డ్యామేజ్ పడ వదిలేద్ది, కొన్నిసార్లు అయితే మనకి ఇది వస్తుంది కదా ఫ్రెండ్స్ గ్రెనేడ్. చూసారా ఫ్రెండ్స్ మరి ఎలాగుందో నా గ్రెనేడ్ స్కిన్స్. మీ దగ్గర ఎన్ని గ్రెనేడ్ స్కిన్స్ ఉన్నాయో, అన్ని నెంబర్స్ ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమని కామెంట్ చేస్తారంటే, బ్రో నా దగ్గర 20 ఉన్నాయి గన్ స్కిన్స్, బ్రో నా దగ్గర 30 ఉన్నాయి, బ్రో నా దగ్గర 25 ఉన్నాయి గ్రెనేడ్ స్కిన్స్ అవన్నీ అలా హ్యాష్ ట్యాగ్ అని చెప్పి కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను తెలుసుకుంటా ఫ్రెండ్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది. దాని తర్వాత ఇంకా గ్లోబల్ స్కిన్స్ అయితే మొన్న పెట్టాడుగా ఫ్రెండ్స్ ఈవెంట్లో. ఇది మ్యాక్సిమం నా దగ్గర ఉన్న స్కిన్స్ అన్నీ ఫ్రీగా వచ్చాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టను, రూపాయి కూడా ఎక్కువ పెట్టడానికి చూడను. అందుకే నా దగ్గర ఎక్కువ ఫ్రీగా వచ్చే ఉంటాయి. అందుకే ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల కొంతమంది నాకు సపోర్ట్ చేసి దాన్ని బట్టి నాకేమన్నా వస్తే దాన్ని బట్టి నేను ఎవరికైనా హెల్ప్ చేద్దామని చూస్తున్నా ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇలాగ చెప్తున్నాను. ఎవరైనా ఇంకా ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీరు చేసే ఒక ఫాలో ఒక సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా ఎంతో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలాసార్లు అడిగే ఫ్రెండ్స్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, అందుకే ఫ్రెండ్స్ అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అందరూ ఖచ్చితంగా. ఇంకా మరి మనకైతే వుడ్ ప్యాకర్ చూసారు కదా ఫ్రెండ్స్, మరి బాగుంది. ఇప్పుడు మనం డ్రెస్సెస్లోకి వెళ్దాం. ఇంకా డ్రెస్సెస్లో మనకి చూసారా ఫ్రెండ్స్ క్యాప్స్ ఎన్ని ఉన్నాయి, హెయిర్ స్టైల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. హెయిర్ స్టైల్స్ దగ్గర 66 ఉన్నాయి ఫ్రెండ్స్ హెయిర్ స్టైల్స్. మనకి ప్యాక్ డౌన్లోడ్ చేయలేదు, మీకోసం డౌన్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. చూసారా ఫ్రెండ్స్ ఇది హెయిర్ స్టైల్స్ పాతవి. మధ్యలో చూసారా ఫ్రెండ్స్ రెడ్ కలర్, ఆ రెడ్ కలర్ మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్యాంట్లో కూడా రెడ్ కలర్ ప్యాంట్ అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి ఎంతమంది దగ్గర ఉన్నాయో చెప్పండి. ఇంకా నేరటో బండిలు, ఇంకా ఫేస్కి స్పెట్స్ ఉన్నాయి కదా అలాంటివి, టోప్ ఇది, ఇంకా చాలా మటుకు స్పెట్స్ అన్నీ ఎంతమంది దగ్గర ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. నా దగ్గర మ్యాక్సిమం రేర్ ఐటమ్స్ కొన్నే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మీ దగ్గర ఎన్ని రేర్ ఐటమ్స్ ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. షర్ట్స్ అయితే పర్లేదు ఫ్రెండ్స్ 150+ ఉన్నాయి. మరి నా దగ్గర ఉన్న షర్ట్స్ రెడ్ షర్టు, బ్లూ షర్టు, గ్రీన్ షర్టు, ఇవన్నీ టీ షర్ట్ లేని బాడీ అంటే
ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఉంటారు కదా ఫ్రెండ్స్, అడవి మనుషులు వాళ్ళ బట్టలు అలాంటివి చాలా మట్టుకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మన దగ్గర ఇంకేమేమి కావాలో చూడండి ఫ్రెండ్స్, దాన్ని బట్టి నేను చెప్తాను. మన దగ్గర ఇవన్నీ కలెక్షన్ కూడా బాగుంటుంది, అకౌంట్ కలెక్షను. మన లెవెల్ కూడా 63 నుంచి ఇప్పుడు 64కి వెళ్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు డిప్లొమా ఫైనల్ ఇయర్ ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనం ఇప్పుడు కాసేపు గేమ్ పక్కన పెట్టాము, లేకపోతే అసలు ఎప్పుడో 70+ వెళ్ళిపోయేది లెవెల్. మనం కొద్దిగా పక్కన పెట్టాం గేమ్ని, అందుకే కొద్దిగా లెవెల్ తక్కువ ఉంది. లేకపోతే మనకున్న ఓల్డ్ ప్లేయర్కి ఖచ్చితంగా మనకి 70+కి వెళ్ళిపోయేది మన లెవెల్. ఖచ్చితంగా మన అకౌంట్ నాకున్న ఒక్కగానొక్క కోరిక మన లెవెల్ 100 లెవెల్ చేసి మన ఫాలోవర్స్కి, మన యూట్యూబ్ వాళ్ళకి అందరికీ ఇంకోండి ఫ్రెండ్స్, నాది లెవెల్ 100 అని చెప్పి చూపించాలనేది ఒక కోరిక నాకు. అలాగే మీ దగ్గర నుంచి కూడా నాకు ఇంకోండి నేనున్నానని చెప్పి మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించి ఇంకో బ్రో మేము మీకు ఉన్నామని చెప్పేసి మీరు అలా చేయూతనిస్తే మాకు ఇంకా బాగుంటుందని చూస్తున్నా ఫ్రెండ్స్. కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు ఫాలో చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ కనీసం. కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేసుకోండి, ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వచ్చే మీరు పెద్ద గిఫ్ట్ అదొకటే ఫ్రెండ్స్. ఈ ఇమోట్ ఎలాగుంది ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్. దాని తర్వాత కింద ఫైర్ పెట్టి తిప్పేది, దాని తర్వాత ఇది హీరోయిక్ ఇమోటు ఫైర్ చూసారా ఫ్రెండ్స్ ఎలా తిప్పుతున్నావు. దాని తర్వాత తలకాయ దిమ్మ తిరిగిపోయిందని చెప్పి ఇమోటు. దాని తర్వాత ఐ లవ్ యూ లాంటిదే కానీ దాని సెకండ్ డూప్లికేట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నవ్వకండి, ఇది మామూలు కింద నీకు హామీ ఇస్తున్నా అనేలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇమోటు బాగుంటుంది, పర్లేదు వేయడానికి కూడా. మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి ఇమోట్ వేయడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత డ్యాన్స్ వేస్తున్నాడు, డ్యాన్స్ వేసే ఇమోట్ కూడా బాగానే ఉంటుంది. దాని తర్వాత నీకు అయిపోయిందిరా అని చెప్పి, నీకంటే నేను తోపురా అని చెప్పి అలా చెప్పడానికి అలాంటి ఇమోట్ బాగుంది ఫ్రెండ్స్ అది. దాని తర్వాత మళ్ళీ డ్యాన్స్ లాంటిది ఫ్రెండ్స్, అది మూతికి గడ్డం తుడుచుకునేలాగా, ముద్దుగా తుడుచుకునేలాగా అలా కొన్ని ఇమోట్లు వేస్తాడు ఫ్రెండ్స్, అది బాగుంటుంది. దాని తర్వాత డిస్కో కొడుతున్నట్టు ఎమోట్ ఉంటుంది, అది నెక్స్ట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ ఎమోట్స్లో ఏ ఎమోట్ నచ్చిందా అని చెప్పేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టార్లో ఉన్న ఎమోట్లు బాగున్నాయా లేకపోతే నార్మల్ ఎమోట్సే బాగున్నాయా అని చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఈ డ్యాన్స్ కూడా నాకు పర్లేదు, బాగుంటుంది, నాకు ఇష్టమే. దాని తర్వాత ఇది మళ్ళీ హీరోయిక్ ఎమోట్ BR ర్యాంక్ది. దాని తర్వాత ఇంకో రేర్ ఐటమ్ అన్నాను కదా ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ ఎమోట్ మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూస్తాను నేను. ఈ ఎమోట్ ఎంతమంది దగ్గర ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్ర తిప్పేది మ్యాక్సిమం ఎవరి దగ్గర ఉండదు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ FFS అనే ఇమోట్ కూడా అస్సలు ఉండదు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. చాలామంది దగ్గర ఉండదు, ఎందుకంటే ఓల్డ్ ప్లేయర్స్ దగ్గరే ఉంటుంది ఈ ఎమోట్. చాలామంది అసలు అప్పుల్లో గేమ్ కూడా ఆడని వాళ్ళు ఇప్పుడు మా దగ్గరకు వచ్చి 1v1 ఆడద్దు, 1v2 ఆడద్దు, దాన్ని గీకలా కొట్టేస్తాను అంటారు. కానీ మన సీజను, మన ర్యాంకులు అవన్నీ చూస్తా వాళ్ళు ఎంత ఫ్రెండ్స్, వాళ్ళు డబ్బులు అంత ఖర్చు పెట్టారు, అకౌంట్ని అంత పెంచుకుంటున్నారు తప్పితే కానీ మనం రూపాయి ఖర్చు పెట్టకుండా పాత ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అన్ని ఫ్రీ ఐటమ్స్తో ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి మన పాత ప్లేయర్స్ అందరూ చూద్దాం ఫ్రెండ్స్, ఎంతమంది పాత ప్లేయర్స్ అనే వాళ్ళు ఇంకా ఉన్నారు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మనం ఒక గివ్ అవే కూడా కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే ఆ గివ్ అవే మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఒక 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనకి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మిస్టర్ వంశీ గేమింగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దానికి కూడా ఒక 500 ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మొత్తం కలిపి మనం ఒక గివ్ అవే అనేది కండక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. గివ్ అవే కండక్ట్ చేసి మన ఫాలోవర్స్ నేమ్స్ మొత్తం అందరూ మీరు కామెంట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసినప్పుడు పైన మీ నేమ్ అలాగ వస్తుంది కదా ఫ్రెండ్స్. మీ నేమ్ వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే ఆ నేమ్స్ అన్నీ రాసి ఇన్స్టాగ్రామ్ది, యూట్యూబ్ది మొత్తం అన్ని నేమ్స్ అన్నీ రాసి ఒక గ్లాస్ బౌల్లో వేసి దాని నుంచి మా మమ్మీతో ఒక స్లిప్ తీపిస్తాం ఫ్రెండ్స్. దాని నుంచి వచ్చే పేరు వాళ్ళకి 500 గివ్ అవే రీడింగ్ కోడ్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్. మరి ఆ ప్రైజ్ మీకే రావచ్చు, ఈ వీడియో చూస్తున్న మీకు రావచ్చు, మీ ఫ్రెండ్స్కి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే మన ఛానల్ ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. మరి ఆ గివ్ అవే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ మన అకౌంట్కి అయితే 500 ఫాలోవర్స్ వచ్చిన తర్వాత అయితే ఈ గివ్ అవే అనేది ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్. ఫేక్ అయితే కాదు, మనం జెన్యూన్గానే ఇస్తాము.
మరి మీరు నమ్మితే ఖచ్చితంగా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. చాలామందిని నమ్ముతారు, అందరూ మోసం చేస్తారు, అయినా మీరు పట్టించుకోకుండా మళ్ళీ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేస్తారు. అలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేసి మమ్మల్ని కూడా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచిగా ఏదో మంచి ఐటమ్స్ అనేవి మీకు ఇస్తాం ఫ్రెండ్స్. ఇంకా మాతో 1v1 గెలిచిన వాళ్ళకి 30 రూపీస్ రేటింగ్ కూడా ఇస్తాం ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మాకు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మిస్టర్ వంశీ గేమింగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దానికి మీరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. డైరెక్ట్ డిఎం చేసి ఫాలో చేసి డిఎం చేస్తేనే వస్తుంది ఫ్రెండ్స్ మీది, లేకపోతే రాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫాలో చేసి డిఎం చేయండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి మిమ్మల్ని మీతో కాంటాక్ట్ అయ్యి మీరు ఎప్పుడు ఆడతారో దాన్ని బట్టి చూసి దాన్ని బట్టి మేము చూస్తాం ఫ్రెండ్స్. మా ఇద్దరు లెజెండ్స్ని మీరు బీట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు 30 రూపీస్ అనేది ఫోన్పే లేకపోతే రేటింగ్ కోడ్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు చేయండి ఫ్రెండ్స్. మీరు మా యూట్యూబ్ అకౌంట్ ఫాలో చేసి ఉండాలి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, మా వీడియోస్ లైక్ చేసి ఉండాలి, ఇంకా మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇదంతా జరిగితే మీకు ఖచ్చితంగా మేము ఎక్స్ట్రా 10 రూపీస్ 40 రూపీస్ రేటింగ్ కోడ్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్. మరి మీకు ఓకే అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ డిఎంలో. ఇంకా మళ్ళీ ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ వెంటనే లైక్ చేసుకోండి, ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీటిలోకి వెళ్తే మనకి ఇంకా స్కేట్ బోర్డ్స్, ఈ బ్యాగ్, ఇంకా ఏంటిది పారాషూట్, మనం మ్యూజిక్ సౌండ్స్, పుష్పది అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మీ దగ్గర ఎన్ని ఉన్నాయో మొత్తం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఇవి 11 ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. 11 ఉన్నాయి నా దగ్గర. శవపేటికలు అయితే 38 ఉన్నాయి ఫ్రెండ్స్. స్కేట్ బోర్డులు అయితే 44 ఉన్నాయి. మీ దగ్గర మరి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయో నాకు తెలియదు కదా ఫ్రెండ్స్. ఒకసారి మీ ఎన్ని ఉన్నాయో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీరు పాత ప్లేయరు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్లేయరో తెలిసిపోద్ది ఫ్రెండ్స్. మీరు ఎంత ఖర్చు పెట్టినా మీకు రేర్ ఐటమ్స్ ఉండవుగా ఫ్రెండ్స్. ఎప్పుడో వెళ్ళిపోయిన రేర్ ఐటమ్స్ మీరు ఇప్పుడు తీయాలనుకున్నా తీయలేరుగా ఫ్రెండ్స్. వాళ్ళనే గ్రేట్ అంటారు ఫ్రెండ్స్. మరి మీరు దీనికి వేలకు ఖర్చు పెట్టినా మీకు రేర్ ఐటమ్స్ రావు. మీకు చైర్ ఇమోట్ తీసుకోవచ్చు, పొడుగునే ఇమోట్ తీసుకోవచ్చు, గబ్బులను ఎలాంటి ఇమోట్ తీసుకోవచ్చు, కానీ మాలాంటి రేర్ ఐటమ్స్ అనేది మీకు దొరకవు ఫ్రెండ్స్. ఎందుకంటే అది లాస్ట్ సీజన్లో ఇచ్చినవి అంతే, మళ్ళీ మీకు ఇవ్వడు. అది ఎంత డబ్బులకు పెట్టినా రావు అవి మీకు. కాబట్టి చెప్తున్నాం కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు అనేది అంత ఫోజులు కొట్టకండి ఫ్రెండ్స్. న్యూ ప్లేయర్స్ అనేవాళ్ళు, పాత ప్లేయర్స్ అనేవాళ్ళ మీద. ఎందుకంటే అదైతే మీకే లక్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్తున్నాను తప్పుగా అనుకోకండి, కానీ మీకంటే ఎప్పటి నుంచో గేమ్ ఆడుతున్నాము. మాకు గేమ్ అనేది విరక్తి వస్తే కదా ఫ్రెండ్స్ మేము పక్కనెట్టింది. మళ్ళీ మేము గేమ్లోకి వస్తే మమ్మల్ని సాధించాడు ఎవడు ఉండడు అసలు. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. అదే మరి ఇంకేం చెప్పకూడదు నేను. తర్వాత ఎందుకే ఆపేస్తాను. మరి ఇంకా నా కార్ స్కిన్స్, బైక్ స్కిన్స్, మాన్స్టర్ ట్రక్, ఇంకా ఏమన్నా అన్నీ కార్ స్కిన్స్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. మీకు ఏం నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్, దాన్ని బట్టి చూద్దాం మనం. ఇంకోండి ఫ్రెండ్స్, నా కార్ స్కిన్ ఎలాగుందో చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇమోజీ మీకు ఏ ఇమోజీతో ఈ కార్ నచ్చిందో ఆ ఇమోజీతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి చెప్తా నేను మీకు నాది అసలు నచ్చిందా లేదా అనేది. దాన్ని బట్టి నేను చూస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కార్ ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్. గ్రీన్ కలర్, బ్లూ కలర్, దాని తర్వాత ఈ బైక్ ఎలాగుందో కూడా చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఒకసారి. బైక్ అనేది ఇది నాకు పర్లేదు ఫ్రెండ్స్, బాగానే వచ్చింది ఫ్రీగానే, కానీ కొద్దిగా టైం పట్టింది అంతే రావడానికి. ఈవెంట్ లాంటిది పెట్టేటప్పుడు ఆ ఈవెంట్ కంప్లీట్ చేస్తే ఆ బైక్ వచ్చింది. గోల్డ్ని అయితే నేను తీసుకున్నా ఫ్రెండ్స్. అదే ఉంటుంది కదా ఫ్రెండ్స్, గిల్లో తీసుకున్నాను. level 5 గిల్లు. మాది level 5 గిల్లు, వేరే వాళ్ళది హిందీ వాళ్ళది. కానీ నేను దానిలోంచి మానేసి తెలుగు ప్లేయర్ గిల్లో జాయిన్ అవుదాం అనుకున్నాను. కానీ ఎందుకని చెప్పేసి నాకంటూ సొంతంగా గిల్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పేసి నేను సొంతంగా గిల్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవుతారు అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ చేస్తా ఫ్రెండ్స్. కామెంట్ చేసి ఐ విల్ జాయిన్ బ్రో అని చెప్పండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు చెప్పి మీతో కామెంట్ చేసిన వాళ్ళతో వీడియో తీసి ఖచ్చితంగా మేము పెడతాను ఫ్రెండ్స్. అప్పుడు నా నెంబర్ కూడా పెడతాను ఫ్రెండ్స్. అప్పుడు మీరు నాకు ఫోన్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మిస్టర్ వంశీ గేమింగ్, దానికి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్వైట్ కొడతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి చూద్దాం ఫ్రెండ్స్. మరి బైక్స్, దాని తర్వాత మాన్స్టర్ ట్రక్, క్యారింగ్ ట్రక్, దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్. ఇంకా నా దగ్గర కొన్ని చాలా మటుకు ఉన్నాయి స్కిన్స్. మరి ఈ స్కిన్స్ మీ దగ్గర ఉన్నాయో లేవో తెలియదుగా ఫ్రెండ్స్. మరి నాకు మీ దగ్గర ఏమేమి స్కిన్స్ ఉన్నాయో అవన్నీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇది ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఏమంటారు దీన్ని, నాకు అంతగా గుర్తులేదు ఫ్రెండ్స్. జీప్ అంటారు కదా ఫ్రెండ్స్. మరి దీన్ని మరి ఈ జీప్లో మీకు ఎన్ని స్కిన్స్ ఉన్నాయి, ఆటోలో మీకు ఎన్ని స్కిన్స్ ఉన్నాయి, మరి బ్యానర్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర, అవన్నీ కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి. దాన్ని బట్టి మీరు ఏ ప్లేయరో మేము చెప్తాము. బ్యానర్స్ మ్యాక్సిమం అందరి దగ్గర 170 ఉంటాయి అనుకుంటా ఫ్రెండ్స్. నేను అనుకున్న దాన్ని బట్టి 170 అంటున్నానండి ఫ్రెండ్స్. 140 150 అలాగ ఉంటాయేమో. మన నా దగ్గర అయితే 200 ఉన్నాయి. కొన్ని బ్యానర్స్ అయితే ఒకటైతే ఇది ఒకటే ఉంది నేరేటివ్ది. మిగతా అన్ని స్కిన్స్ మ్యాజిక్ క్యూబ్లు అయితే 3 ఉన్నాయి. నేమ్ చేంజింగ్ టోకెన్లు 2 ఉన్నాయి. ఇంకో రేర్ ఐటమ్ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇంకోండి ఒక క్యారెక్టర్ మీద క్వశ్చన్ మార్క్ లాగా కనబడుతుందా ఫ్రెండ్స్ మీకు, అదైతే ఖచ్చితంగా ఓల్డ్ ప్లేయర్స్ దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటివి మీ దగ్గర ఎన్ని ఉన్నాయి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే అరౌండ్ 8000 ఎంతో ఉన్నాయి. దాని తర్వాత డైమండ్స్ ఇన్ని ఖర్చు పెడితే 700 మైనస్ అయ్యిద్ది, 100 మైనస్ అయ్యిద్ది, అలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్. నా దగ్గర అయితే 22 ఉన్నాయి. మరి ఇంకా రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా దగ్గర 1184 అయితే ఉన్నాయి. మరి నా దగ్గర హీరోకి అయితే 17,151 ఉన్నాయి. మరి మీ దగ్గర ఎన్ని ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. గిల్ టోకెన్స్ అయితే మా దగ్గర 6500 అరౌండ్ ఉంది. దాని తర్వాత ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇవన్నీ పాత రెడ్ కలర్ స్టార్, గోల్డ్ని, సిల్వర్వి, ఇంకా ఐస్ది, ఫుట్బాల్ది చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీ దగ్గర అసలు ఉండవు నాకు తెలిసి మ్యాక్సిమం, ఎందుకంటే ఈ ఓల్డ్ ప్లేయర్స్ దగ్గరే ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకా మీకు దీనిలో ఇంకేమన్నా కావాలి, మీ గన్ స్కిన్స్ ఒకసారి చూపించండి. మరి ఇంకేమన్నా అలాంటివి ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియో తీసి మళ్ళీ మీకు ఏం కావాలో అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా మరి ఇగోండి ఫ్రెండ్స్, కొత్తగా పెట్టిన ఈవెంట్లో మ్యాప్ ఇదే ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ మ్యాప్లో మరి ఇందులో మీకు చాలామంది ఇప్పుడు ఈ ఇమోట్ వేస్తున్నారు. అంటే రెడ్ కలర్ది కుర్చీలో కూర్చొని అలాంటిది, మరి చేతిలో కూర్చొనేది. మరి మీరు ఇలా ఈ ఇమోట్ తీసారా లేదా ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. ఈ ఇమోట్ అయితే నేను తీయలేదు, నా దగ్గర ఆ టైంకి డైమండ్స్ అయితే లేవు ఫ్రెండ్స్, అందుకే తీయలేదు నేను. డైమండ్స్ ఈవో వ్యాలెట్ గన్స్ అప్గ్రేడ్ చేయడానికి వాడేసాను ఫ్రెండ్స్. ఈ బాక్సెస్ కొన్నాను, దాన్ని బట్టి అయిపోయినాయి, అందుకే నా దగ్గర లేవు. మీ దగ్గర ఈ ఇమోట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేమన్నా చెప్పమంటారా ఫ్రెండ్స్. ఇంకా మా వీడియోని ఎవరైతే లైక్ చేసుకోలేదో వెంటనే వాళ్ళందరూ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్, నాకు తెలిసి మీ ఫ్రీ ఫైర్ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ అలాంటి ఓల్డ్ ప్లేయర్స్ గురించి చెప్పండి ఫ్రెండ్స్. వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు, వాళ్ళు ఖచ్చితంగా చూడడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఆ విధంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ మాకు. ఇంకా పికప్ ట్రాప్ అనేది ఇంకోటి కొత్త స్కిన్ పెట్టాడు, చూసారా ఫ్రెండ్స్. ఈ స్కిన్ మీకు ఎంత నచ్చిందో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. ఈ స్కిన్ అయితే తీసేస్తాను నేను ఇంకో మ్యాక్సిమం 5 daysలో. ఆ స్కిన్ తీసిన తర్వాత ఆ స్కిన్ ఎలాగ వచ్చింది అవన్నీ మన కలర్ట్ ఎలా చేసుకున్నాను అది కూడా మీకు వీడియో పెడతాను. దాని తర్వాత ఈ ఎమోట్ చాలా ఫన్నీగా ఉంది ఫ్రెండ్స్. ఇది అసలు ఏంటో మరి పుష్పరాజులో నా సామి అలాగుంది కదా ఫ్రెండ్స్ ఎమోట్. మరి మీకు అలానే అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే కొత్తది మ్యాప్, కొత్తగా OP49 మ్యాప్. దాని తర్వాత ఇంకోటి ఈ సెల్ఫీ ఎమోట్ ఒకటి పెట్టాడు ఫ్రెండ్స్. మరి సెల్ఫీ ఎమోట్ మరి మీకు ఎంత నచ్చిందో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్, దాన్ని బట్టి నేను చూస్తాను ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా పెట్టింది ఈ ఎమోట్స్ ఈ రెండే. సెల్ఫీ ఎమోట్ అయితే డేస్కి పెట్టాడు ఫ్రెండ్స్, నా సామి లాంటిది ఎమోట్ అయితే దానికి పెట్టాడు. ఇంకోటి అయితే గుర్తుందా ఫ్రెండ్స్ మనకి ఇందులో క్రికెట్ది అవి పెట్టాడు కదా ఫ్రెండ్స్. అవి మీరు అందరూ ఎంతమంది తీశారు ఫ్రెండ్స్ అది. ఇవన్నీ ఫ్రెండ్స్ కొత్తగా పెట్టిన మ్యాప్ బీఆర్లో సిఎస్లో స్లైడ్ పెట్టాడు ఫ్రెండ్స్. అది చాలా మటుకు గొప్పతనం ఏంటంటే మళ్ళీ ఆ స్లైడ్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. ఎందుకంటే స్లైడ్ ఉంటే మనం ఎనిమీస్ని కిల్ చేయడం చాలా ఫన్నీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి కొడుతున్నామని అటు నుంచి ఎటు వెళ్ళిపోయి ఇటు నుంచి అటు వెళ్ళిపోయి కొట్టేస్తాం కదా ఫ్రెండ్స్ తెలియకుండా. మధ్యలో మనం కిల్ అయిపోతాం, ఆడిని కిల్ చేసేస్తాం, ఎలా కిల్ చేసాం కూడా మనకి అర్థం కాదు ఫ్రెండ్స్. అది అలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు స్లైడ్ పెట్టింది. ఇప్పుడు క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్ కూడా పైనే పెట్టేశాడు ఫ్రెండ్స్. నార్మల్ మ్యాప్స్, క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్ అని 2 పైనే పెట్టేశాడు.
అంటే అఫీషియల్ మ్యాప్స్ అని, అఫీషియల్ మోడ్ అని, క్రాఫ్ట్ ల్యాండ్ మోడ్ అని చెప్పి పైన 2 మోడ్స్ పెట్టాడు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ అది ఎలాగుందో? దీన్ని బట్టి మీకు ఏమైనా నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమన్నా కావాల్సి వస్తే చెప్పండి ఫ్రెండ్స్. మన వీడియోస్ ప్రతి ఒక్కటి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేమన్నా కావాలి ఇంక నుంచి మీకు ప్రతిరోజు ఏ ఒక వీడియో వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ వీడియోని లైక్ చేసుకోండి. కొత్త యూజర్స్ ఎవరన్నా చూస్తే ఖచ్చితంగా ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ నాకు చిన్న హెల్ప్ చేయడం, ఒక మీ ఫ్రెండ్ లాగా